అన్నయ్య, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 15 సంవత్సరాల క్రితం ఇదే రోజు సేవకు సమర్పణ చేసుకున్నావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఈ సేవని భారంగా నువ్వు ఫీల్ అవ్వలేదు. దేవుని పనిలో ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, కష్టాలు, అవమానాలు, నిందలు నీ మీద పడుతూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ దేవుణ్ణి నువ్వు దూషించలేదు. చిన్నప్పటి నుంచి దేవుని సేవలో పెరిగిన నాకంటే ఎక్కువ విశ్వాసం నీలోనే నేను చూసేదాన్ని. ఒకరోజు అమ్మ చెప్పింది, ఈ సేవలో ఒక్క రూపాయి కూడా లేని రోజులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు తట్టుకొని నిలబడగలగాలి, సేవ అంటే మాటలు కాదని. ఆ రోజున నేను నువ్వెంతవరకు తట్టుకొని నిలబడతావు అని చాలా సందేహపడ్డాను. కానీ ఈరోజు వరకు నేను నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు నాకు ఇన్స్పిరేషన్గా మారావు. ఒకరోజు నాయనమ్మ అంది, మీ అమ్మ ఏమిస్తుందిరా నీకు, బైబిల్ తప్ప అనని. ఆ రోజున నువ్వు ఏం చెప్తావా అని నేను ఎదురు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నువ్వు అన్నావు, ఆ బైబిలే నాకు కావాలి అని చెప్పి. ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టారు, ఆస్తులు ఇస్తామని, పొలం ఇస్తామని, ఇల్లు ఇస్తామని. కానీ వాటికి వేటికి కూడా నువ్వు లోబడలేదు. దేవుని సేవ కొరకు నిలబడ్డావు. నీలో నేను తాతయ్య సాక్ష్యాన్ని చూస్తున్నాను. ఆ రోజు నన్ను పలికిన ఆ సాక్ష్యాన్ని బట్టేనేమో దేవుని దగ్గర నుంచి ఎన్నో కృపావరాలు పొందుకున్నావు. ఎన్నో బలహీనతల్లో ఆయన నిన్ను లేవనెత్తాడు. ఇప్పటికీ అనేక మంది ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా, సేవ దేనికి మీకని అన్న ప్రతిసారి నేను బాధపడుతున్నప్పుడు నన్ను నువ్వు బలపరిచేవాడివి. ఇప్పుడైతే 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి నీ సేవా జీవితం అడుగుపెట్టింది. ఈ సంవత్సరం నువ్వు దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, దేవుని ప్రణాళిక నీడల ఆయన జరిగించాలని చెప్పి నేను ఎంతో ఆశపడుతున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్.